ఇందాక మనం చెప్పుకుందాం, వట్టి మాటలు కట్టిపెట్టేసేయి, అవసరం లేదు. వట్టి మాటలు మాట్లాడాల్సిన పని లేదు. అపవిత్రమైన వట్టి మాటలకి ఏమై ఉండంట, విముఖుడవై ఉండుము. వట్టి మాటలు వింటున్నావా? వట్టి మాటలు మాట్లాడుతున్నావా? దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు, కానీ నష్టమే. ఏంటా నష్టం అంట? అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులైపోతున్నారు. భక్తులైపోతున్నారని చెప్పలేదండి. వట్టి మాటల వల్ల ప్రయోజనం ఏంటి? గట్టి మాటల వల్ల ప్రయోజనం ఏంటి? గట్టి మాటల వల్ల భక్తుడవుతావు, వట్టి మాటల వల్ల భక్తిహీనత వచ్చేస్తుంది. భక్తిహీనతలో నువ్వు జారిపోకూడదు. భక్తిహీనత ఎంత ప్రమాదమో ఇక్కడ మనకు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం భక్తులుగా ఉన్నామా, భక్తిహీనులుగా ఉన్నామా, ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. మన మాటలు ఎలా ఉన్నాయి? వట్టి మాటలుగా మాట్లాడుతున్నామా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు మనం మాట్లాడుతున్నామా? ఒకసారి మనము పరీక్షించుకోవాలన్నమాట.